మామగారు 1991లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఎంఎం మూవీస్ పతాకంపై ఎడిటర్ మోహన్ నిర్మాతగా ఉన్నారు. రాజ్కోటి గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కథలోకి వెళ్తే, ఒక గ్రామానికి ప్రెసిడెంట్. అతను సత్తయ్యను దొంగల బారి నుండి రక్షిస్తాడు. విజయ్ తన మేనకోడలు రాణీను వివాహం చేసుకోవాలని అతడి తల్లి కాంతమ్మ కోరుకుంటుంది. కానీ తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా అతడు సత్తయ్య కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. తనతో కలిసి జీవించడానికి విజయ్ తన మామను కూడా ఇంటికి తీసుకువస్తాడు. ఈ నిర్ణయాలు విజయ్ కుటుంబాన్ని కించపరచడానికి కుట్ర పన్నిన అతని బావ పోతురాజుకు కోపం కలిగించాయి. ఒక గుంట తవ్వడానికి నాటిన బాంబు పేలులో లక్ష్మి అనుకోకుండా మరణిస్తుంది. తన అల్లుడు తన కుమార్తెను మర్చిపోలేకపోతున్నాడని సత్తయ్య బాధపడతాడు. రాణిని వివాహం చేసుకోమని ఒప్పించాడు. రాణి కూడా అతని మేనమామ కావడంతో అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. కానీ పోతురాజు ఆ ఇంట్లో తనకు లభిస్తున్న మర్యాద పట్ల సంతోషం లేదు. దాంతో పోతురాజు సత్తయ్యను స్త్రీలతో సంబంధం ఉందని ఆరోపించడంతో సత్తయ్యను ఇంటి నుంచి తరిమి కొడతారు. విజయ్ చివరకు పోతురాజు యొక్క దుర్మార్గాన్ని తెలుసుకుంటాడు. అయితే సత్తయ్య అప్పటికే ఆత్మహత్య చేసుకుంటాడు. మూవీలో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున, ఐశ్వర్య, అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మ, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీలో విజయ్ పాత్రలో నటించిన వినోద్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 62 సంవత్సరములు. మూవీలో లక్ష్మీ పాత్రలో నటించిన యమున గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 56 సంవత్సరములు. మూవీలో సత్తయ్య పాత్రలో నటించిన దాసరి నారాయణరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 మే 2017లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 70 సంవత్సరములు. మూవీలో రాణి పాత్రలో నటించిన ఐశ్వర్య గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 54 సంవత్సరములు. మూవీలో పోతురాజు పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 82 సంవత్సరములు. మూవీలో పోతురాజు భార్య పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 70 సంవత్సరములు. మూవీలో కాంతమ్మ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 19 ఫిబ్రవరి 2009లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 88 సంవత్సరములు. మూవీలో బిచ్చగాడి పాత్రలో నటించిన బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 73 సంవత్సరములు. మూవీలో రాణి అన్న పాత్రలో నటించిన ఎస్ వినోద్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 88 సంవత్సరములు.